हरि ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवत्। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। भारतीय संस्कृति कार्यक्रमस्य अंतर्भागे ऋग्वेद अध्ययन कार्यक्रमे दशम मंडल स्थित सूक्तानि अध्ययनं करवामहे। गत भानुवासरे शंकर भगवत्पादस्य विशेषाः केचिदधीताः। अद्य पुनः एतद्भानुवासरे तत्परे शेषाः परिशिष्टा विषयाश्च अध्ययनं कुर्वन् तदनन्तरं दशममण्डलस्थित पुरुषसूक्त महामंत्र पठनं तदध्ययनं च करवामहे। क्रिंदటి ఆదివారం నాడు శంకరాచార్యుల వారి యొక్క విశేషాలు కొన్ని తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు పూర్తి చేసుకుని ఈ ఆదివారం ఋగ్వేదంలో చివరి మండలం దశమ మండలం, ఆ దశమ మండలంలో 8వ అనువాకంలో 90వ సూక్తం పురుషోత్తమ ఆ పరమపురుషుడైనటువంటి ఆ విరాట్ పురుషుడి యొక్క వర్ణనాత్మకమైన సూక్తాన్ని అధ్యయనం చేద్దాం. एतत् कार्यक्रमाय सर्वेभ्यः संदर्शक महाशयेभ्यः तथैव संस्कृत भाषा जिज्ञासुभ्यः शुभ स्वागतम्। कैलास शंकरुడు కేరళ శంకరుడుగా ఆవిర్భవించి వైదిక వాంగ్మయాన్ని లౌకిక వాంగ్మయంగా మనకు అందించినటువంటి మహానుభావుడు. ఆయన సకల దేవీ దేవతా స్తోత్రాలు, వివేక చూడామణి, మనీషా పంచకం, దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, సౌందర్యలహరి, శివానందలహరి, ఇంకా ఎన్నో విశేషమైన గ్రంథాలను, ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానాన్ని, దాన్నే భాష్యం అంటారు, అవన్నీ అందించారు. ప్రథమతః ఋగ్వేదస్య మంత్రం అధ్యయనం करवामहे। अथ पुरुषोह वै नारायणो कामयद प्रजा सृजेयेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी
నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే, నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్రావసవః సర్వాణి చ ఛందాగుంసి, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణే ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే. ఇది ఋగ్వేద సూక్తం. మనం ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి గణపతి సూక్తంతో ప్రారంభం చేస్తూ ఋగ్వేదంలో ప్రధాన మంత్రమైన నారాయణ సూక్త మంత్రాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. సర్వము శ్రీమన్నారాయణుడి నుంచి వచ్చినటువంటిదే. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు ఋగ్వేదంలో ప్రధానమైన దేవతలు. వారే కాకుండా ద్యావా పృథివీ మొత్తం త్రయస్త్రింశత్ దేవతాః అస్మిన్ ఋగ్వేదే వర్ణితాః. 33 దేవతల గురించి వర్ణించిన మంత్రాలు మనం చదువుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నాం. శంకర భగవత్పాద గురించి కొన్ని విషయాలు తెలుసుకుని దశమ మండలం అష్టమ అనువాకం నవతి సూక్తం అంటే 10వ మండలం 8వ అనువాకం 90వ సూక్తం పురుష సూక్తం గురించి అధ్యయనం చేద్దాం. శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో గొప్ప విషయాన్ని తెలియజేశారు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. వివేక చూడామణి గ్రంథంలో శంకర భగవత్పాదుల వారు చెప్పిన విశిష్టమైన శ్లోకం ఇది. దుర్లభం త్రయం ఏవా ఏతత్ దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహాన్ని పొందడానికి కారణమైనటువంటి మూడు విషయాలు అధ్యయనం చేయాలి. వాటిలో మొదటిది మనుష్యత్వం, రెండవది ముముక్షుత్వం, మూడవది మహాపురుష సంశ్రయ. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనది మనుష్యత్వం, మానవత్వం. అందుకనే దైవానుగ్రహానికి కారణమైనటువంటి 3 లక్షణాలు దుర్లభం, పొందడానికి చాలా కష్టమైనవి. అది భగవత్పాదుల వారు చెప్పింది. దుర్లభం త్రయం ఏవా ఏతత్, ఏతత్ త్రయం దుర్లభమేవా. ఈ 3 పొందుటకు శక్యము కానివి, సాధ్యం కానివి. ఎంతో సాధన చేస్తే తప్ప, జన్మాంతర సంస్కారంతో తప్ప దాన్ని పొందడం కష్టం. దుర్లభం త్రయమేవ ఏతత్ దైవ అనుగ్రహ హేతుకం. దైవానుగ్రహాన్ని పొందడానికి కారణమైనటువంటి 3 విషయాలు దుర్లభములైనవి. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. మనిషిగా జన్మించడం, మోక్షాన్ని కోరాలనే కోరిక ఉండటం. ముముక్ష అంటే మోక్తుం ఇచ్ఛా ముముక్ష. మోక్తుం అంటే విముక్తి, విముక్తి పొందాలనే కోరిక ముముక్ష అంటారు. దేని నుండి విముక్తి అంటే జనన మరణముల నుండి, జనన మరణముల నుండి విముక్తి పొందడానికి, అంటే భగవదైక్యం చెందడానికి కోరిక, ఆసక్తి, ఆ సంకల్పం రావడమే జన్మాంతర సంస్కారం.
ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యాన్ని బట్టి 84 లక్షల రకాల జీవరాశిలో ఉత్తమోత్తమైనటువంటి మానవత్వం పొందటం ఒకటి, మానవుడిగా ఉంటూ కూడా మనిషిగా ఉంటూ కూడా మోక్షాన్ని పొందాలనే కోరిక కలిగి ఉండటం రెండోది, మూడవది మహాపురుష సంశ్రయ. మహానుభావులు ఉన్నారు, మహాత్ములు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సద్గురువులు, వారి యొక్క ఆశ్రయాన్ని పొందటం అది మూడవది. ఈ మూడు లభించడం చాలా కష్టం అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. అంతేకాదు ఆయన విశేషమైనటువంటి విశేషమైన శ్లోకాలు చాలా చెప్పారు. అందులో ఒకటి తప్పకుండా మనం రోజు ప్రాతస్మరణంగా చెప్పుకుంటూ ఉంటాం. అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్తారు స్వామి, కరచరణకృతం వా కర్మ వా కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమే తత్క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. చాలా విశేషమైన శ్లోకం ఇది. కరచరణకృతం వా కర్మ వా కాయజం వా. దేవాలయాల్లో చేసే అర్చనలో కానీ మన గృహాల్లో చేసే అర్చనలో కానీ తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. అర్చన అయిపోయిన తర్వాత క్షమించు స్వామి, ఈ అర్చనలో ఏవైనా పొరపాటు చేసి ఉంటాను నేను అని క్షమాపణ చెప్పుకుంటూ చెప్పే శ్లోకం ఇది. ఆయన అందించిన శ్లోకం. కరచరణకృతం వా, కర చేతులు, చరణ పాదాలు, చేతులతో కానీ పాదాలతో కానీ, కృతం వా చేసినవి కానీ, వా అంటే కాని అని అర్థం. కరచరణకృతం వా కరముల చేత చరణముల చేత, కృతం వా చేసింది కానీ, కర్మవాక్కాయజం వా కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా. మాటల ద్వారా చెప్పే మంత్రాల్లో కానీ సంకల్పంలో కానీ ఏవైనా పొరపాటు ఉండొచ్చు, చేసే అర్చనలో కూడా పొరపాటు ఉండొచ్చు. కర్మ అంటే చేసే అర్చన పని. వాక్కాయజం వాక్కు ద్వారా, అలాగే మనసులోని సంకల్పాలు కూడా ఒక్కోసారి స్థిరమైనవి కాకపోవచ్చు. ఈ విధంగా కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం అని చెప్పారు. శ్రవణ నయనజం వా, శ్రవణ చెవులు, నయన నేత్రాలు, శ్రవణ నయనజం వా. అర్చన చేస్తున్నాం, సంధ్యావందనం చేసుకుంటున్నాం, జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. ఆ సమయంలో ఏవో అనవసరమైన మాటలు చెవుల్లో పడుతున్నాయి. పొరపాటున నేత్రాలు భగవంతుడి మీద లగ్నం కాకుండా ఉన్నాయి. ఇవన్నీ దోషాలే. శ్రవణ నయనజం వా, శ్రవణ నయనజం వా. శ్రవణముల వల్ల ఏర్పడినవి కానీ, నయనముల వల్ల ఏర్పడినవి కానీ ఏవైనా దోషాలు ఉంటాయి దోషాలు. అలాంటి వాటిని కూడా క్షమించమని అడుగుతున్నాడు స్వామి. మన కోసం, ఆయన కోసం కాదు. ఆయన అపరశంకరులు. శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం. మనసులో కూడా పూజ చేస్తున్నాం. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి, పుష్పై పూజయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ఇలా చెబుతుంటాం. మనస్సులో ఆలోచనలు వేరే ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమానికి అందరూ వచ్చారో లేదో, కొంతమంది కనిపించట్లేదు అని మనసులో భావన వేరే ఉంది. ఇది మానసం వా అపరాధం.
మానసం అపరాధం వా, మానసికంగా చేసే అపరాధం కానీ, వా అంటే కానీ అని చెప్పుకున్నాం. సంస్కృతంలో వా అనేది అవ్యయం, చాలా ఎక్కువగా వాడుతుంటాం. విద్యార్థులు అంటుంటారు, అంతః ఆగంతవ్యం వా అంటుంటారు విద్యార్థులు. కళాశాలలో విద్యార్థులు చెప్తుంటాను, మీరు మామూలుగా ఇంగ్లీష్లో మే ఐ కమ్ ఇన్ అంటుంటారు. ప్రస్తుతం ఇది జరిగేది సంస్కృత అధ్యయన వర్గం గనక ఈ సమయంలో సంస్కృతంలో మాట్లాడడం నేర్చుకోండి. చిన్న చిన్న మాటలు అలవాటు చేసుకోండి. అంతః ఆగంతవ్యం వా, లోపలికి రావచ్చునా, వా అనేది ఆ విధంగా కూడా ఉపయోగిస్తుంటారు. బహిర్గంతవ్యం వా, బయటకు వెళ్ళవచ్చునా. ఇక్కడ శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం. శ్రవణముల చేత కానీ నయనముల చేత కానీ మానసికంగా కానీ ఏ అపరాధం చేసినా కూడా విహితం అవిహితం వా, విహితం అవిహితం, విహితం చేసే పూజలో ఒక్కోసారి పొరపాటున ధ్యాయామే ధ్యాన సమర్పయ అన్నప్పుడు పొరపాటున ధ్యానం చేసినప్పుడు అక్షతలు వేయాలి తప్ప ధ్యాయామి ధ్యానం చేస్తాం, ధ్యానం సమర్పయామి అక్షతలు అక్కడ వేయాలి. ఆ పొరపాటున ఆ సమయంలో ఆ ఉద్ధరణతో ఆ ఉదకం తీసుకుని అలా వేస్తుంటారు పొరపాటున. అది విహితం. ఆ విహితమైన కర్మ కాదది, తెలుసు పొరపాటు జరిగింది. అవిహితం వా, అక్కడ చెప్పబడినటువంటి కార్యక్రమం కూడా చేస్తుంటాం ఒక్కోసారి. సంకల్పంలో లేదు, సంకల్పంలో చెప్పినటువంటిది కాకుండా వేరే చేస్తుంటాం, అది అవిహితం. విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, ఇవన్నీ క్షమించు స్వామి. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. తర్వాత స్వామివారు చెప్పినటువంటి మరో గొప్ప శ్లోకం ఉందండి. ఆయన చెప్పినటువంటి శ్లోకం త్రయీ సాంఖ్యం యోగ. ఈ శ్లోకాన్ని ఎంత విశేషమైన శ్లోకం అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపే శ్లోకం ఇది. వివేకానంద స్వామి వారు చికాగోలో 1893 ఆ ప్రాంతంలో చికాగో వెళ్ళినప్పుడు అక్కడ సర్వమత మహాసభ జరిగింది. ఆ సభలో ఆయన ఉపన్యాసం ప్రారంభించినప్పుడు ఈ శ్లోకం చెప్పారు, శంకర భగవత్పాదుల వారి శ్లోకం. త్రయీ సాంఖ్యం యోగ పశుపతిమతం వైష్ణవమితి, త్రయీ సాంఖ్యం యోగ పశుపతిమతం వైష్ణవమితి, ప్రభిన్నే ప్రస్థానే పరమిదమద పథ్యమితి చ, ప్రభిన్నే ప్రస్థానే పరమిదమద పరం ఇదం అదః పరమిదమద పథ్యమితి చ, రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథజుషాం, రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథజుషాం నృణామేకో గమ్యః త్వమసి పయసామర్ణవైవ. ఇది చికాగోలో స్వామివారు చెప్పినటువంటి విశేషమైన శ్లోకం. త్రయీ సాంఖ్యం యోగ. త్రయీ అంటే వేదత్రయీ, ఋగ్యజుస్సామములు ముందు ఏర్పడినవి, తర్వాత అథర్వవేదము ఏర్పడింది కనుక మొట్టమొదటి త్రయీ అనగానే వేదత్రయీ అని చెప్తారు. ఇక్కడ ఋగ్యజుస్సామ, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం. త్రయీ సాంఖ్యం యోగ, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం, ఈ 3 వేదాల్లో చెప్పినటువంటి విశేషాలు. సాంఖ్యం అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిపేటటువంటిది. ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాలన్నీ కూడా సాంఖ్యం. అలాగే యోగ, పతంజలి యోగశాస్త్రం, యోగ సూత్రాలు.
పశుపతి మతం కేవలం వేదాలను ఆధారం చేసుకుని వైదిక ధర్మాన్ని పాటించేటటువంటిది ధర్మం, త్రయీ ధర్మం. అలాగే సాంఖ్యం ఆధ్యాత్మిక తత్వం, యోగశీలత యోగాభ్యాసం చేస్తూ ఉండడం. పశుపతి మతం అంటే పశూనాం పతి పశుపతి, జీవులకు అధిపతి, జీవేశ్వరుడు, పరమేశ్వరుడు. పశుపతి మతం వైష్ణవమితి. పశుపతిని ఆరాధించేవాళ్ళు పాశుపతేయులు, విష్ణుమూర్తిని ఆరాధించేవాళ్ళు వైష్ణవులు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రభిన్నే ప్రస్థానే, ఈ ప్రస్థానాలన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. ప్రస్థానం అంటే మార్గం. ఒకటి వేదత్రయి, ఇంకొకటి సాంఖ్యయోగం, ఇంకొకటి పాతంజలి యోగం, ఇంకోటి శైవం, ఇంకొకటి వైష్ణవం. ఇలా భిన్నములైన ప్రస్థానాలు ఏర్పడుతున్నాయి. ప్రభిన్నే ప్రస్థానే పరం ఇదం అధః పరం ఇది. ఇది మంచిదా అది మంచిదా అనేటటువంటి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఎలా ఏర్పడినా కూడా రుచీనాం వైచిత్ర్యాత్, వాళ్ళ అభిరుచిని బట్టి ఆ అభిరుచుల యొక్క వైచిత్ర్యం. రకరకాల అభిరుచులు ఉన్నాయి. లోకో భిన్న రుచి. రుచి అంటే ఆసక్తి. ఒక్కొక్కడికి ఒక్కొక్క విషయం మీద ఆసక్తి ఉంటుంది. గణపతిని కొలిచేవాళ్ళు గాణాపత్యులు, శక్తిని ఆరాధించేవాడు శాక్తేయులు. ఇలా రుచీనాం వైచిత్ర్యాత్, వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి ఏ దైవం మీద వాళ్ళకి ఆసక్తి ఉందో ఆ దైవారాధనను బట్టి రకరకాలుగా ఉంటుంటాయి. రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానాపథదుషాం. ఈ మార్గాలన్నీ కూడా కొన్ని రుజు మార్గాలు ఉంటాయి, కొన్ని వక్ర మార్గాలు, అడ్డంగా వెళ్ళే మార్గాలు ఉంటుంటాయి. నానా పథదుషాం, అనేక రకాల మార్గాలు కనిపిస్తుంటాయి. ఎటు వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళినా గమ్యం ఒక్కటే. శివుణ్ణి ఆరాధించేవాళ్ళైనా, విష్ణువుని ఆరాధించేవాళ్ళైనా, శక్తిని ఆరాధించేవాళ్ళైనా, గణపతిని ఆరాధించేవాళ్ళైనా, సూర్యుని ఆరాధించేవాళ్ళైనా చివరికి చేరుకునే పరబ్రహ్మతత్వాన్ని. అది ఇక్కడ చెప్పింది. నృణామేకో గమ్య. ఏ విధంగా దానికి ఉదాహరణ ఏమిటి? త్వమసి పయసాం అర్ణవైవ. హే పరమేశ్వర, త్వం ఏకో గమ్య అసి. నీవు ఒకే గమ్యం, నీవు ఒక్కవే గమ్యం. పయసాం నదులకు అర్ణవహ ఇవ. ఇవ అంటే వలె. పయసాం నదులకు అర్ణవహ ఇవ, సముద్రం వలె. ఏ నది ఏ పర్వతంలో పుట్టినా కూడా నదులన్నీ మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే. అంటే సముద్రం పరమాత్మ, నదులు మార్గాలు. ఏ నదీ ప్రవాహం వెళ్ళినా అటు చేరవలసిందే. ఆ విధంగా ఆ శంకర భగవత్పాదుల వారు అమెరికాలో చికాగోలో ఉన్న సర్వమత మహాసభలో ఈ శ్లోకం చెప్పి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు. ఆయన ప్రఖ్యాతమైనటువంటి ఆధ్యాత్మిక ధర్మాన్ని చాటి చెప్పారు. ఏతే విశేషాः ఆగామి కార్యక్రమే ఆగామి భానువాసరే అధ్యయనం కరవామహై. తావత్పర్యంతం సర్వేభ్యः శుభం భవతు. కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ.
మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.